మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మదర్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జవేరియా. మనతో పాటు ఉన్నారు విజయ సింగం గారు, ఆ సైకాలజిస్ట్. నమస్తే మేడం. నమస్తే మేడం. తల్లి ప్రేమ వెలకట్టలేనిది. తల్లి ప్రేమ చాలా గొప్పది. తల్లి ప్రేమ ఆశించనిది. కానీ తల్లి మళ్ళీ రిటర్న్లో ప్రేమ పొందలేకపోతుంది. ఇప్పుడు ప్రస్తుత కాలం చూసుకుంటే ఓల్డేజ్ హోమ్స్ ఏరియాకొక్కటి పెరుగుతూ పోతూ ఉంటుంది. దీన్ని ఎలా చూడొచ్చు? ఫస్ట్లీ హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద ఉమెన్. ఓకే, అండ్ హ్యాపీ మదర్స్ డే టు యూ. హ్యాపీ మదర్స్ డే మ్యామ్. థ్యాంక్ యూ. సో ఇక్కడ మీరు అన్నారు తల్లి అమ్మ అంటే ఈ సృష్టి మనుగడకి ఆధారం. తల్లి లేనిదే ఈ సృష్టి లేదు, ఈ మనిషే లేడు, ఆ పుట్టుక అనేదే లేదు. అలాగా తల్లిని ఎందుకు అలా చెప్తామంటే అమ్మ అనే పిలుపులోనే ఒక అవ్యాజమైనటువంటి అనుభూతి మనకి కలుగుతుంది. అలాగే తల్లి యొక్క ప్రేమ అన్కండిషనల్గా ఉంటుంది. మామూలుగా నువ్వు ఏం తెచ్చావు, ఏం తీసుకెళ్తావు, ఏమి ఇస్తావు అనేటువంటి మనకి ఈ లోకంలో తల్లి ఒక్కతే ఏమి ఇస్తావు అనేటువంటిది ఆలోచించకుండా తన పిల్లలు మంచిగా ఎదగాలి అని కోరుకుంటుంది. ఏ కోరిక లేకుండా తన పిల్లలు బాగుంటే చాలు అనేటువంటి అన్కండిషనల్ లవ్ ఎప్పుడు కూడా తల్లి నుంచి వస్తుంది. అందుకే దేవుళ్ళకు కూడా మాతృమూర్తి అంటే అసలు అది ఇంకా ఎక్కువ అనమాట. దైవాన్ని మించింది తల్లి అంటారు. అందుకే అయితే ఈ క్రమంలో నేను మీకు ఈ తల్లి గురించి, తల్లి యొక్క త్యాగాలు ఏ రకంగా చేస్తుంది, ఒక బిడ్డల కోసం నిలబడితే ఎంత దాకా వెళ్తుంది అనేటువంటి విధంగా మనం తీసుకెళ్ళినట్లయితే మనకి ఎన్నో కథలు ఉన్నాయి. అందులో ఈ తల్లి యొక్క విలువ, దానివల్ల ఆ తల్లికి సేవ చేసుకోవటం వల్ల కానీ, తల్లితో ప్రేమగా ఉండటం వల్ల కానీ చివరికి వ్యక్తి పొందేది ఏంటి అనేటువంటిది చెప్పడానికి మీకు నేను ఒక మంచి కథతో ముందుకు వచ్చాను. మీరు సిద్ధంగా ఉన్నారా జవేరి? ఈగర్లీ వెయిటింగ్ మ్యామ్. ఓకే, మనం కథలోకి వెళ్దాం. ఒక ఊర్లో ఒక నలుగురు కొడుకులు ఉంటారు. వాళ్ళ తండ్రి గారు చనిపోతారన్నమాట. చనిపోయాక ఆ తండ్రి వాళ్ళకి ఆ ఉన్న ఆస్తి, ఒక పెద్ద పొలం ఉంటుంది, ఆ పొలాన్ని ఆ నలుగురు కొడుకులకి రాసి పెడతాడనమాట. ఇక తల్లిని జాగ్రత్తగా చూసుకోండి అని లాస్ట్లో చివరిగా మాటలు కూడా చెప్తాడు. అయితే ఆ ఆస్తి ఏం చేస్తారంటే, ఈ పెద్ద కొడుకులు ఉంటారు కదా, అలాగే అని చెప్పేసి 4 భాగాలు చేసి పంచుకుంటారు. పంచుకొని ఇక తల్లి యొక్క బాధ్యత ఉంది కదా, ఏం చేద్దాము అని చెప్పి నలుగురు కొడుకులు ఉన్నాం కాబట్టి ఒక్కొక్కళ్ళము 3 నెలలు తల్లిని ఉంచేసుకుందాం మనము అని మాట్లాడుకుంటే అందులో చిన్న కొడుకు ఉంటాడు కదా, అతనికి అదంతా నచ్చదు. అంటే పొలాన్ని పంచుకున్నట్టుగా అమ్మని పంచుకోవటం, ఇలాగా తిప్పటం అనేది అందులో సరిగా చూస్తారా లేదా అని తనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ చిన్న కొడుక్కి తల్లితో చాలా అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సరే ఏం మాట్లాడతాడంటే, అన్నలు నేను నా పొలంలో ఏదైతే భాగం ఉందో అది కూడా మీరు తీసుకొని పంచుకోండి, నేను అమ్మని పూర్తిగా నా దగ్గర ఉంచుకుంటాను అని చెప్పి మాట్లాడతాడు అనమాట. మీరు ఏదన్నా చూడాలనుకుంటే నా దగ్గరకు వచ్చి చూడొచ్చు, నేను అమ్మని చూసుకుంటాను అని మాట్లాడతాడు. అనేటప్పటికి వాళ్ళ ముగ్గురికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏదో భారం వదిలిపోయింది అన్నట్టు, ఇక బాధ్యత లేదు కదా, హాయిగా ఆస్తి కూడా వచ్చింది అనుకుంటారు అన్నమాట. అనుకొని సరే అంటారు. ఇంకా చక్కగా ఆ చిన్న కొడుక్కి ఏదో చిన్న ఇల్లు ఉంటుందన్నమాట. ఏదో చిన్న చితక పని చేసుకుంటూ ఉంటాడు. తనకి పెళ్ళయింది, భార్య ఉంటుంది. సో తీసుకెళ్తాడు ఆ అమ్మని. ఆ చివరి రోజుల్లో చక్కగా చూసుకుంటాడు అన్నమాట. భార్య కూడా తన భర్త చెప్పినట్టు ఇద్దరు కలిసి ఆమెను మంచిగా చూసుకుంటారు. ఆమె చక్కగా చివరి కాలంలో ఆనందంగా ప్రేమతో ఆ మధ్యలో చక్కగా తను కళ్ళు మూస్తుంది అనమాట. తర్వాత ఇంకా ఆ మధ్యలో కూడా భార్య ఏమంటుందంటే, ఏమండి మీ అన్న వాళ్ళు చక్కగా ఆస్తిపాస్తులు తీసుకొని అనుభవిస్తున్నారు, మనమేమో ఎదుగు బొదుగు లేము, ఇలా అయింది మన పరిస్థితి అని అప్పుడప్పుడు అంటున్నప్పుడల్లా ఇతను ఏమంటాడంటే, పిచ్చిదానా, తల్లి ప్రేమకు మించినటువంటి ఈ ఆశీర్వాదం కానీ, అంతకు మించినటువంటి ఆస్తి కానీ ఉండదు, నువ్వు చూస్తూ ఉండు అంటాడనమాట. మనం కూడా బాగా ఎదుగుతాము అని చెప్పి అంటాడు. అనేటప్పటికీ భార్య కూడా భర్తతో చాలా చక్కగా ఉంటుంది, అతను చెప్పిన మాట వింటుంది, ఇద్దరు ఒక మాట మీద నిలబడతారు కాబట్టి చక్కగా అలాగే ఆనందంగా ఉంటారు ఉన్నదాంతో. ఒకరోజు ఏమవుతుందంటే, రాత్రి పడుకున్నప్పుడు ఈ చిన్న కొడుక్కి ఒక కల వస్తుంది అనమాట. ఆ కల్లో ఒక వాయిస్ వినిపిస్తుంది. ఆ వాయిస్లో ఏమని చెప్తారంటే, నీకు 1000 బంగారు నాణ్యాలు ఒక చోట ఉన్నాయి, నువ్వు గనక కావాలి అంటే అవి ఎక్కడున్నాయి అనేది నీకు చెప్తాను, నీకు కావాలి అనుకుంటే అది ఎక్కడున్నాయి అనేది నేను
ప్రదేశం నీకు చూపించడం జరుగుతుంది, నీకు కావాలా అనేటువంటి ఆ వాయిస్ అనేది ఆ స్వరం వినిపిస్తుంది అన్నమాట అతనికి కల్లోనే. వినిపిస్తే అతను ఏమంటాడంటే కొంచెం ఆలోచించి, సరే వాటి ద్వారా నాకు నా తల్లి ఆశీర్వాదం లభిస్తుందా అని అడుగుతాడనమాట. అందులో బ్లెస్సింగ్స్ ఉన్నాయా అని అడుగుతాడనమాట. అడిగితే ఆ స్వరం ఏం చెప్తుందంటే లేవు అని చెప్తుంది అనమాట. డబ్బు నాణేలు మాత్రమే ఉన్నాయి, బ్లెస్సింగ్స్ లేవు అని చెప్తాడనమాట. చెప్పేటప్పటికి ఏమాత్రం ఆలోచించకుండా ఈ చిన్న కొడుకు ఏం చెప్తాడంటే నాకు వద్దు అంటాడనమాట. వద్దు అంటే ఇంకా అది అయిపోతుంది ఆ కళ. ఇంకా ఉదయం లేచాక తన భార్యతో చెప్పుకుంటాడనమాట, ఇలాగ నాకు కళ వచ్చింది, ఆ స్వరంలో ఇలాగ 1000 బంగారు నాణేలు అన్నారు, నేను వద్దన్నానంటే ఇక వాళ్ళ భార్య అరుస్తుంది, అదేంటంటే చక్కగా వచ్చిన డబ్బుని మీరు ఇలాగా కాలుతో నెట్టేస్తారా ఏంటి అంటే, లేదు అందులో బ్లెస్సింగ్స్ లేవని చెప్పారు అంటాడనమాట. సరే ఇంకా వాళ్ళ భార్య కూడా వదిలేస్తుంది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ తనకి ఇంకో కళ వస్తుంది. ఆ కళలో ఈసారి ఆ స్వరం ఏం చెప్తుందంటే, ఇప్పుడు నీకు ఒక 100 బంగారు నాణేలు ఎక్కడున్నాయో చెప్తాను, ఆ స్థలం నీకు చూపిస్తాను నీకు కావాలంటే అని చెప్పి మళ్ళీ ఆ స్వరం వినిపిస్తుంది అనమాట. మళ్ళీ ఇతను కొంచెం ఆలోచించి, అయితే అందులో నా తల్లి యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయా, ఆశీర్వాదాలు ఉన్నాయా, ప్రేమ ఉందా అని అడుగుతాడు అనమాట. అడిగితే మళ్ళీ ఆ స్వరం అంటుంది లేవు, బ్లెస్సింగ్స్ లేవు అని చెప్తుంది అనమాట ఆ వాయిస్. సరే అని చెప్పేసి అతను ఏమంటాడంటే అయితే నాకు అవసరం లేదు అని చెప్పి మళ్ళీ కరాఖండిగా చెప్తాడు. చెప్పి మళ్ళీ తన భార్యతో షేర్ చేసుకుంటుంటే, ఇదేంటండి మనం ఎదగాల వద్దా, ఇంత పిచ్చిగా ఉన్నారేంటి మీరు అని అరుస్తుంది అనమాట. లేదు నాకు తెలుసు ఎటువంటి తీసుకోవాలి, ఒక్కొక్కసారి మనకు వచ్చేటువంటి ధనం కూడా మనల్ని ఏ రకంగా మారుస్తుందో తెలీదు, మనకి సుఖశాంతుల్ని చెడగొడుతుందో లేకపోతే మనకి ఏం విధ్వంసం అవుతుందో తెలీదు, నాకు బ్లెస్సింగ్స్తో కూడినటువంటిదే నాకు కావాలి అని ఖచ్చితంగా చెప్తాడు. ఆ భార్య కూడా అసలు చాలా ఆశ్చర్యపోతుంది, ఏమిటి ఇతని విలువలేంటి, ఇతనేంటి అని చెప్పి. తన్ని బాగా చూసుకుంటాడు కాబట్టి ఇంకా తను కూడా నమ్ముతుంది అనమాట. సరే ఎంత కానీ అతను నేను ఒకటే కదా అనుకొని నమ్ముతుంది. సరే అని చెప్పేసి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈ స్వరం వినిపిస్తుంది అన్నమాట. ఆ స్వరం ఈసారి ఏం చెప్తుందంటే, ఆ స్వప్నంలో ఈసారి 2 బంగారు నాణేలు ఎక్కడున్నాయో నీకు చెప్తాను, నీకు కావాలంటే అని చెప్పి మళ్ళీ స్వరం వినిపిస్తుంది అన్నమాట. అతను వెంటనే మళ్ళీ అదే విధంగా ఇలా అడుగుతాడు, ఏంటంటే అందులో బ్లెస్సింగ్స్ ఉన్నాయా, ఆశీర్వాదాలు ఉన్నాయా అని అడుగుతాడు. అడిగితే ఈసారి ఆ స్వరం ఏమంటుందంటే అవును ఉన్నాయి అని చెప్తుంది అనమాట. అనేటప్పటికీ ఇంకా అవును కావాలి చూపించు అంటాడు. అనేటప్పటికీ ఆ కల్లోనే ఆ 2 నాణేలు ఎక్కడున్నాయి అనేటువంటి ప్రదేశం చూపిస్తే, తర్వాత రోజు లేచి అదొక అడవిలో ఒక చోట ఒక చెట్టు కింద ఉంటుందన్నమాట. వెళ్ళి తవ్వుకొని చక్కగా 2 బంగారు నాణేలు దొరుకుతాయి, తెచ్చుకుంటాడు. తెచ్చుకొని తన భార్యకి చూపిస్తే చాలా మురిసిపోతుందంట అనమాట. మురిసిపోయి హ్యాపీగా ఉంటారు వాళ్ళు. ఇన్నాళ్ళు అంతగా సరిగా తినక ఉండుంటారు కదా. ఇతనికి ఏంటంటే ఒక చేపను తెచ్చి, మంచి చేప అంటే కొంత కాస్ట్ ఉంటుంది కదా జవేరియా గారు, ఫిషెస్ లో రకాలు ఉంటాయి, కాస్ట్లీ ఉంటాయి, రకరకాలుగా తనకు అది చాలా ఇష్టం అనమాట. సో మరి ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కదా, మీరు చేపను కొనుక్కొచ్చుకోండి, నేను చక్కగా పులుసు పెడతాను అంటే అతను చాలా ఇష్టపడతాడు. భలే గుర్తు చేసావోయ్, నేను వెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఒక నాణ్యాన్ని మార్చి చక్కగా తీసుకొస్తానని ఆనందంగా వెళ్తాడు అనమాట. వెళ్ళేసి ఒక నాణ్యం మార్చి కొన్ని సరుకులు తనకి ఇష్టమైనటువంటి ఒక పెద్ద చేపని కొనుక్కొని తీసుకొస్తాడు అనమాట. తెచ్చి భార్యకి చెప్తాడు, ఏంటి నువ్వు దీన్ని చక్కగా శుభ్రం చేసేసి బాగా మంచిగా పులుసు పెట్టేసి నేను చిన్న పని మీద వెళ్తున్నా, మధ్యాహ్నం వచ్చి తింటానని చెప్తాడు అనమాట. భార్య కూడా చాలా ఆనందంగా బాగా చేయాలి అని చెప్పేసి మంచిగా శుభ్రం చేసేసి ఆ చేపని కట్ చేయడానికి ఒక కత్తి తీసుకొని మధ్యలో ఇలాగా కట్ చేస్తుంది అన్నమాట. కట్ చేసేటప్పటికి తను ఎంత ఆశ్చర్యపోతుందంటే, ఆ చేప పొట్టలో నుంచి 2 ముత్యాలు మిలమిలా మెరుసుకుంటుంటే ఇలా వచ్చి కింద పడతాయి అనమాట. తనకి ఆశ్చర్యం అనిపిస్తుంది అన్నమాట. అది ఎంత ఎలిగిపోతూ ఉంటాయి. ముత్యాలంటే మామూలు ముత్యాలు ఉంటాయి, అవి వేరు. ఇది ఎక్కడో సముద్ర గర్భంలో అట్టడుగున చాలా విలువైన ముత్యాలు లాంటివి ఉంటాయి, అవి మాత్రం బాగా మెరిసిపోతూ ఉంటాయి అనమాట. సో తనకి చూడగానే ఇవేవో వెరైటీగా ఉన్నాయి అనేది అర్థమవుతుంది. ఇంకా ముత్యాలని తీసి కడిగి పక్కన పెట్టేసి ఈ పులుసు చేసేసి చక్కగా సైలెంట్గా కూర్చుంటుంది అన్నమాట. బాగా వడ్డిస్తుంది, తింటాడు. తర్వాత చిన్నగా చెప్తుంది, ఏమండి ఇలా ఈ చేప పొట్టలో నాకు 2 ముత్యాలు దొరికాయి, అవి మిలమిలా మెరిసేస్తున్నాయండి అని చెప్తుంది. అయ్యో ఇంకా ఇప్పటిదా చెప్పలేదే నువ్వు అని చెప్పేసి సరే అని చెప్పి అయితే తనకి తెలిసిన వ్యాపారస్తుడు ఉంటాడనమాట, అతని దగ్గరికి నమ్మదగిన వ్యాపారస్తుడి దగ్గర తీసుకెళ్ళి ఇలాగ నాకు దొరికాయి, వీటి విలువ కొంచెం చెప్తావా అని అడుగుతాడు అనమాట. నువ్వేమన్నా కొనాలనుకున్నా నాకు డబ్బు ఇస్తే నీకు ఇస్తాను అని అడుగుతాడు.
అప్పుడు ఏం చెప్తాడంటే ఆ వ్యాపారస్తుడు చూసి వాటిని టెస్ట్ చేసి ఇవి చాలా విలువైనవి, వీటికి విలువ కట్టాలంటే నాకు ఉన్నటువంటి ఆస్తులు సరిపోవు, నేను తూగను, అయితే నీకు ఒక సలహా ఇస్తాను, ఇక్కడ మన రాజుగారి దగ్గరికి గనక తీసుకెళ్ళినట్లయితే నువ్వు, ఆయన దీనికి సరిపడా ఏదైతే ధనం కానీ ఉందో దాని సరైన మూల్యం నీకు ఇస్తారు అని చెప్పి సలహా ఇస్తాడన్నమాట. ఇదేదో బాగుంది, నిజంగా అతనికి కూడా అర్థమవుతుంది ఆ ముత్యాన్ని చూసి, ఆ టెక్స్చర్, అది షైనింగ్ కానీ అది చూసి అతనికి కూడా అర్థమవుతుంది. సరే అని చెప్పేసి రాజుగారి దగ్గర తీసుకెళ్తాడు అనమాట. తీసుకెళ్ళి చూపించాక అతను చాలా ఆనందపడతాడు రాజుగారు, ఇట్లాంటి ముత్యాన్ని నేను జీవితంలో చూడలేదు, ఎన్నో ధనాగారాలు ఎంతో నగలు వైఢూర్యాలు నా దగ్గర ఉన్నాయి కానీ ఇలాంటి ముత్యాలు నేను చూడలేదు, చాలా విలువైనవి ఇవి, దీనికి తగ్గట్టు నీకు నేను ఏంటంటే ఇప్పుడు 5 ఒంటెల మీద ఎంతో ధనపు రాసులు అనమాట దాని మీద పెట్టి అతనితో పాటు పంపించేస్తాడు అనమాట. ఇవన్నీ నువ్వు తీసుకెళ్ళు అని చెప్పి ఇచ్చి పంపిస్తాడనమాట. అవన్నీ తీసుకొని ఇంటికి వస్తాడు. వచ్చాక భార్య చూసి అసలు ఆశ్చర్యచకితురాలు అయిపోతుంది. ఏంటండి ధనాల గుట్టలు గుట్టలుగా మన ఇంటికి వచ్చాయంటే, చెప్పానా పిచ్చిదానా నీకు ముందుగానే, తల్లి ప్రేమంతా ఆస్తిపాస్తులు కానీ ఆ తల్లి దీవెనలంతా ఏవైతే ఉంటుందో దాని ద్వారా వచ్చేది మనకి ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది, 10 ఎక్కువగా ఉంటుందని నీకు చెప్పానా నేను, ఈరోజు చూస్తున్నావా అని అంటాడు అనమాట. ఇక తను అసలు ఏంటంటే కళ్ళల్లో నీళ్లు కారిపోతాయి తనకి. అంటే ఇతను నిజంగా అంత నమ్మి నిజంగా తల్లి యొక్క దీవెనలు, తల్లి యొక్క సేవ చేసుకొని చివరి దాకా అంత ప్రేమగా చూసుకున్నాడు కదా, ఆ తల్లి ఈ విధంగా తనకి కనకధార, తనకి వర్షం అనేది కురిపించింది, తన ఆశీర్వాద వర్షం అనేది కురిపించింది అని చెప్పి తను కూడా చాలా ఆశ్చర్యపడి మనసులోనే దండం పెట్టుకుంటుంది అనమాట ఆ తల్లికి. సో తల్లి ప్రేమ ఎలాంటిది అంటే చూడు, మనం అనుకున్న ఏముంది, ఆ తల్లి ఇచ్చింది ఏమి లేదు కదా, ఉంది, అతను చూసుకున్నాడు పంపించాడు అన్న మనసులో కోరిక, తను బాగుండాలి, తనకి ఇలా ఉండాలి అనేటువంటి విష్ అనేది ఉంటుంది కదా తల్లి చేసేది, అది ఎంత 10 మనకు ఉపయోగపడుతుంది అనమాట. అది అందుకని ఈ మదర్స్ డే సందర్భంగా ఈ స్టోరీని మీకు చెప్పాలని నాకు అనిపించింది అనమాట. సూపర్, ఎగ్జాక్ట్లీ విజయసింగం గారు, చాలా చక్కటి స్టోరీ. అసలు నేనైతే కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయాను, విజువలైజ్ చేసుకుంటున్నాను అనమాట. అంత చక్కగా తీసుకెళ్లారు మీరు. తల్లి చిన్నతనం నుంచి పిల్లల్ని ఎంత టేక్ కేర్ చేస్తుంది కదా, తనకి ఒక సమయం వచ్చినప్పుడు, తనకి ఒక చేయూత కావాలి అని చూస్తున్నప్పుడు ఆ చేయి అందించి తనకి ఆరోగ్యపరంగా ఏం కావాలి, తనకు మానసికంగా ఏం కావాలి, ఒక మాట చెప్పుకోవడానికి మనిషి ఉండాలా ఏంటి అనేటువంటి ఒక చేయూత, అది కూతురా కొడుక అనేటువంటి పంపకాలు కాదు, నువ్వు ఈ బాధ్యత తీసుకో నేను ఈ బాధ్యత తీసుకో అనేటువంటి పంపకాలు కాకుండా ఓవరాల్గా తల్లి యొక్క బాధ్యతని పూర్తిగా తీసుకొని మంచిగా తనకి చేయూతగా తనకు అవసరమైనప్పుడు నిలబడాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క కొడుకు కూతురు కూడా అలా తల్లికి రుణం అనేది తీర్చుకోలేము, ఎంత చేసినా తల్లి రుణం అనేది తీరనిది. ఇలాగ తనకు అవసరమైనటువంటి సమయంలో మనం చేయూతగా నిలబడితే తన ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి, మనం చేసామా చేయలేదా అని, కానీ ఇంకా ఆశీర్వాద వర్షం అనేది మనకు కురుస్తుంది, ప్రేమ అనేది మన జీవితాల్లో విలసిల్లుతుంది అని నేను చెప్పగలుగుతాను మీకు. సూపర్ విజయసింగం గారు. ప్రస్తుత కాలంలో చూసుకుంటున్నా అంటే స్థిరంగా ఒక చోట ఉండలేరు, జాబ్ పర్పస్ కానివ్వండి, బిజినెస్ పర్పస్ కానివ్వండి, అలాంటప్పుడు కూడా జస్ట్ ఒక కాల్, మీ హెల్త్ ఎలా ఉంది, లేదా మీరు చెయ్యలేరు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కూడా జస్ట్ ఒక కాల్ సందర్భంగా కూడా వాళ్ళని హెల్ప్ చేస్తే కూడా దట్స్ అ గ్రేట్ థింగ్ కదా. ప్రస్తుత కాలంలో ప్రజెంట్ జనరేషన్లో చూసుకుంటే కూడా ఈ కన్సర్న్ ఉంటే కూడా యు ఆర్ రెస్పాన్సిబుల్ చిల్డ్రన్ అన్నది మనం ఖచ్చితంగా మెన్షన్ చేయగలం ఇక్కడ. ఇప్పుడు అమ్మ అని ఎప్పుడు పిలుస్తున్నంత వరకు మనం చిన్నపిల్లలం అని మన బాల్యం మనకు గుర్తుకొస్తూ ఉంటుంది. తల్లిదండ్రులు ఎక్కడైతే ఉన్నారో మన బాల్యం క్షేమంగా ఉంటుంది, వాళ్ళు లేని తర్వాత మన బాల్యం కూడా రూపుమాసిపోతుంది. కాబట్టి ఆ జ్ఞాపకాలని మనం ఉంచుకుంటూ బాధ్యతల్ని కూడా మనం పంచుకుంటూ చేసుకోవాలి. ఎక్కడున్నా కానీ ఆ బాధ్యతల్ని, అంటే మనం ఎక్కడున్నామో ఆ టైంకి రాలేదు అంటే మనం మిస్ అయినట్టే. కాబట్టి తల్లి దైవానికంటే మించి ఎక్కువ, దైవం కంటే ఎక్కువ, ఒక దైవం పుట్టాలి అన్నా తల్లి గర్భాన్ని తీసుకోవాల్సిందే. కాబట్టి ఆ ఆవశ్యకత అనేది చూసుకొని అవసరమైన టైంలో చేయూతనిస్తూ తల్లికి కూడా మేమున్నాము అంటూ కుమారులు అలాగే కుమార్తెలు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ విజయసింగం గారు. థ్యాంక్ యూ.